కల్తీ నెయ్యిపై కాక హిందూ సంఘాల పొలికేక. అపచారం అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగిస్తారా అని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అటు పొలిటికల్ హీట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. తిరుపతి అలిపిరి దగ్గర హిందూ సంఘాలు స్వామీజీలు నిరసనకు దిగారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారంటూ ఆందోళనకు దిగిన స్వామీజీలు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడం మహాపాపం అంటూ నినాదాలు చేశారు. హిందువులంతా ఏకమై గత ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పాలంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు. కుట్రపూరితంగా కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి విపత్తులు, ఇటువంటి అపరాధాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే తక్షణమే వీరి మీద కఠినమైన చర్యలు. మరోసారి ఇటువంటి కార్యక్రమాలకు, ఇటువంటి విషయాల లోపల దూరాలంటేనే భయం వేయాలి, వాళ్ళలో వణుకు పుట్టాలి. కూటమి నేతలు సైతం విమర్శల సిరీస్ ను కొనసాగిస్తున్నారు. సిట్ నివేదికపై వైసీపీ నేతలు పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి. తప్పు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి రివర్స్ లో విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారాయన. నేషన్ డైలీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఇచ్చిన నివేదికలో కూడా జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పినట్లు సిట్ దర్యాప్తులో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు, హిందూ సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాల్సింది పోయి మళ్ళీ దాన్ని అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది. క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలనో లేకుంటే ఆస్తులనో దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది. స్వామివారి ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న వైసీపీ కేవలం రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారంటోంది. స్వామివారి పైన ఇంత దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నావే, ఇది కరెక్టే అంటావా? ఇది కరెక్టే అంటావా? ఒకవేళ నిజంగా జంతువుల కొవ్వు కలిసినా నీవు గోప్యంగా ఉంచాలా, విచారణ గోప్యంగా చేయించాలా, కఠినంగా శిక్షించాలా, ఆధారాలతో ప్రజల ముందుకు రావాలా. ఈ బుద్ధుడికి నువ్వు అదే మాట్లాడుతున్నావంటే నీకు స్వామివారి పట్ల భక్తి లేదు, ప్రజల మనోభిప్రాయాల పట్ల గౌరవం లేదు. ఆ దేవదేవుణ్ణే మోసం చేశారు కాబట్టి వైసీపీ నేతల్ని ఆ దేవుడే శిక్షించారని అన్నారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. కల్తీది ఏం జరిగిందో అది మొన్ననే రిజల్ట్ 24లోనే రిజల్ట్ తెలిసిపోయింది. ఆ రిజల్ట్కి మరి నేను చెప్తే బాగుండదు. ఆ దేవుడికి ఎవరైనా మోసం చేస్తే అది ఖచ్చితంగా అది శాపమే కలుగుతుంది. ఆ శాపం మొన్ననే జరిగిపోయిందని నేను భావిస్తున్నాను. మొత్తంగా ఏపీలో కల్తీ నెయ్యి ఎపిసోడ్ చుట్టూ రేగిన పొలిటికల్ మంటలు ఇప్పట్లో చల్లారేలా కనపడడం లేదు.